హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీతో మా మమ్మీ చేసే కొబ్బరన్నం రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేయండి. అది మంచిగా కాగిన తర్వాత 1 స్పూన్ సోంఫ్ గింజలు వేసి మీ దగ్గర ఉన్న గరం మసాలాస్ వేయండి. దాని తర్వాత నేను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసాను. దాంతోపాటు 2 పచ్చిమిరపకాయలు కూడా వేసి మంచిగా వేయిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక గుప్పిడి జీడిపప్పులు తీసుకొని ఉల్లిపాయను పచ్చిమిరపకాయతో ఫ్రై చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అవుతుండగా నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా ఫ్రై చేస్తున్నాను. మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఇప్పుడు 3 పచ్చిమిరపకాయలు, 1 గుప్పిడి కొత్తిమీర, 1 గుప్పిడి పుదీనా ఆకులు తీసుకొని మిక్సీలో బ్లెండ్ చేసి ఆ పేస్ట్ దీంట్లో వేసాను. మంచిగా ఇది కూడా ఫ్రై చేసిన తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇది మిక్స్ అయిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ తీసుకొని మిక్స్ చేశాను. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కుక్ అవుతుండగా బియ్యాన్ని నానబెట్టుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ కోసము 1.5 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ పోస్తున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసెస్ అండ్ 1/4 గ్లాస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాను. ఎందుకంటే నేను 1.5 గ్లాస్ ఆఫ్ రైస్ని నానపెట్టాను. దాని తర్వాత ఆ కోకోనట్ మిల్క్ మిక్స్చర్లో మీరు ఏం చేస్తారంటే 1/2 స్పూన్ పసుపు వేయండి. అది కూడా మిక్స్ అయిన తర్వాత ఒక బాయిల్కి తీసుకురావాలి. ఈ కోకోనట్ మిల్క్ బాయిల్ అవుతుండగా నేను 1.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ని నానబెట్టింది అది దీంట్లో వేసేసాను. ఇది వేసిన తర్వాత మిక్స్ చేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి బాయిల్ వచ్చేదాకా. ఒకసారి బాయిల్ వస్తుండగా అది కుక్ అవుతుందని తెలిసిన తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టి దాన్ని ఒక 10 నుంచి 15 నిమిషాల దాకా మొత్తం కొబ్బరి పాలంతా ఇనికేదాకా కుక్ చేయండి. And yummy, very rich flavored కొబ్బరన్నం is ready. చిన్నప్పటి నుంచి మమ్మీ కానీ మా అమ్మమ్మ కానీ ఇలా కొబ్బరన్నం ఎప్పుడు చికెన్ కర్రీతో సర్వ్ చేసేవాళ్ళు. So here I am enjoying comfort food. Hope you like this video, and if you wish to see more such videos, please do like, share and subscribe.